హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుటుంబ వంటకాలు. అందరూ సంక్రాంతి ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాము మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. మేము కూడా ఈసారి సెలబ్రేట్ చేసుకున్నామండి. సింపుల్‌గా ఏ హడావిడి లేకుండా. అండ్ ఎప్పుడూ అరిసెలు మినిమమ్ 2-3 కేజెస్ అయితే మినిమమ్ క్వాంటిటీ ఉండేదండి. కానీ ఈసారి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ తగ్గిపోవడం వల్ల క్వాంటిటీ తీసుకోలేకపోతున్నామో ఏమో, ఎవ్వరము ఇంట్లో మాకొద్దంటే మాకొద్దని చెప్పి అన్నారు. అందుకని మా మదర్ చేయాలి కాబట్టి పండగ అరిసెలు ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఏ ఫెస్టివల్‌కి చేసుకోము. అండ్ ఇంకెప్పుడు మూడ్ కూడా రాదండి. ఎంత ఫ్రీగా ఉన్నా కూడా అరిసెలు చేసుకుందాము అంటే, ఆ సంక్రాంతి పండగ అంటేనే ఎంత హడావుడిగా ఉన్నా కూడా చేస్తాం. కానీ మిగతా ఏ ఫెస్టివల్కైనా చేసుకుందాము అంటే అబ్బా ఇప్పుడు ఎందుకులే అనిపిస్తుంది. అది అరిసెల్లో ఉన్న మ్యాజిక్ అనమాట. కానీ ఫెస్టివల్ అంటే మటుకు అరిసెలు లేకపోతే అసలు ఫెస్టివల్ ఇన్‌కంప్లీట్‌గా ఉంటుంది. ఈసారి మేము 1 కేజీతోనే క్లోజ్ చేసేసాము అరిసెలు. కానీ నిజంగా అండి చాలా బాగా వచ్చాయి. సాఫ్ట్‌గా వచ్చాయి. అసలు పూరి పొంగినట్టు పొంగాయండి. నేను ఎవ్రీ టైమ్ అరిసెలు మా మదర్ చెప్తుంటే చేయడమే తప్పితే ఎప్పుడు క్వాంటిటీ మెజర్‌మెంట్ అంత కాన్సంట్రేటెడ్‌గా చూడలేదు. కానీ ఇప్పుడు మటుకు చాలా కాన్సంట్రేటెడ్‌గా చూసానండి. అంటే పాకం ఎప్పుడు ఆపేయాలి, పిండి ఎంతవరకు కలపాలి, గట్టిపడకూడదు అని చెప్పి. నిజంగా అండి కొంచెం ప్రాసెస్‌తో కూడుకుందే కానీ తినేటప్పుడు మటుకు అవన్నీ మర్చిపోయి హాయిగా తింటాం అసలు. మీరందరూ కూడా ఏ పిండి వంటలు చేసుకుంటున్నారో, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మా ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు షార్ట్స్ 1 మినిట్ నుంచి 3 మినిట్స్‌కి ఎక్స్టెండ్ చేశారు. సో మరిన్ని రెసిపీస్ మీ ముందుకి రాబోతున్నాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.